అటెన్షన్ ప్లీజ్. ఒక సినిమా విడుదలకు సంబంధించి వద్దంటే వద్దంటూ ఓ రాష్ట్ర ప్రభుత్వం, స్క్రీనింగ్ జరిగి తీరాల్సిందేనంటూ అక్కడి ప్రతిపక్షం పంతం పట్టి బలాలు మోహరించడం అనేది అసాధారణమైన దృశ్యం. మొన్నీ మధ్య పశ్చిమ బెంగాల్లో అటువంటి దృశ్యమే సాక్షాత్కరించింది. అంతటి ఘర్షణకు కారణమైన ఆ చిత్రం పేరు బెంగాల్ ఫైల్స్. సెన్సారింగ్ పూర్తి చేసుకున్న సినిమాను పశ్చిమ బెంగాల్లో రిలీజ్ చేయడానికి ఒక్క థియేటర్ కానీ మల్టీప్లెక్స్ కానీ తమకు దొరకకుండా తృణమూల్ ప్రభుత్వం అడ్డుకుందని చిత్ర బృందం సూటిగా ఆరోపించింది. సెప్టెంబర్ మొదట్లో కోల్కతా నగరంలోని ఒక హోటల్లో ఫిల్మ్ ట్రైలర్ వేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దేశంలో మిగతా చోట్ల సెప్టెంబర్ 5వ తేదీన థియేటర్లలో బెంగాల్ ఫైల్స్ సినిమా విడుదలైంది. సిబిఎఫ్సి సెన్సారింగ్ జరిపి పెద్దలకు మాత్రమే అని ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. చిత్రంలో తీవ్రమైన హింస, విపరీత రక్తపాతం, భయానక దృశ్యాలు ఉన్నాయన్నది సిబిఎఫ్సి వివరణ. చిత్రం విడుదలకు ఒకరోజు ముందు దర్శకుడి భార్య, నటి పల్లవి జోషి ఒక ప్రకటన చేశారు. తమ సినిమాను పశ్చిమ బెంగాల్లో అనధికారికంగా నిషేధించారని, రాజకీయ ఒత్తిళ్లతో ఎవరో థియేటర్ యాజమాన్యాలను భయపెట్టారని ఆరోపించారు. చివరికి అసలు విడుదల తేదీ కన్నా సుమారు వారం తర్వాత సెప్టెంబర్ 13న కోల్కతాలోని నేషనల్ లైబ్రరీ కాంప్లెక్స్ ఆడిటోరియంలో బెంగాల్ ఫైల్స్ మూవీ ప్రదర్శించారు. అడుగడుగున భద్రతా బలగాలు పహరా కాస్తుండగా సెన్సార్ అయి ప్రదర్శనకు ఆమోదం పొందిన సినిమాకు తృణమూల్ ప్రభుత్వం ఆటంకాలు ఏర్పరచడం ఏమిటి? పైనుంచి సంకేతాలు అందాయో ఏమో. సినిమా ప్రదర్శనకు భారతీయ జనతా పార్టీ గట్టి మద్దతు ఇచ్చిన నేపథ్యంలో శ్యామాప్రసాద్ ముఖర్జీ భాషా భవన్ ఆడిటోరియంలో వందల సంఖ్యలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది మోహరించడం ఏమిటి? ఎందుకింతటి హంగామా? 1946 నాటి మారణ హోమం, అందుకు సంబంధించిన ఘటనలే బెంగాల్ ఫైల్స్ కథాంశం. ఆ చిత్ర దర్శకుడు 51 సంవత్సరాల వివేక్ రంజన్ అగ్నిహోత్రి. అతడి పేరు ఎక్కడో విన్నట్లుంది కదా. కశ్మీర్ ఫైల్స్, తాష్కెంట్ ఫైల్స్ చిత్రాలు అతడు తీసినవే. 20 ఏళ్ల క్రితం చాక్లెట్ అనే క్రైమ్ థ్రిల్లర్తో దర్శకుడిగా తొలిసారి మెగాఫోన్ పట్టిన వివేక్ అగ్నిహోత్రి 2021లో మళ్ళీ 2023లో నేషనల్ ఫిల్మ్ అవార్డుల గ్రహీత. అతడి తాజా చిత్రం పశ్చిమ బెంగాల్లో పెను సంచలనానికి కేంద్ర బిందువైంది. ఈ చిత్ర కథాకాలం 1946వ సంవత్సరం అయినప్పటికీ అంతకు దాదాపు 40 సంవత్సరాల క్రితమై విద్వేష బీజాలు పడ్డాయి. 1905లో అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ కనుసన్నల్లో పాలన సౌలభ్యం కోసం అంటూ బెంగాల్ విభజన జరిగింది. బ్రిటిష్ ఇండియాలో బెంగాల్ అతిపెద్ద ప్రావిన్స్గా ఉండేది. తూర్పు భాగంలో ముస్లిం జనాభా అధికం. లార్డ్ కర్జన్ పైకి చెప్పింది ఒకటి, అతడి అజెండా మరొకటి. సాంఘికంగా, ఆర్థికంగా అవకాశాలు వరిస్తాయంటూ ముస్లిముల్ని బులిపించి మత ప్రాతిపదికన బెంగాల్ను 2 ముక్కలు చేసే వ్యూహం అమలుపరిచారు. ఆ విభజనకు వ్యతిరేకంగా ముస్లిముల్ని తూర్పు బెంగాల్లో, హిందువుల్ని పశ్చిమ బెంగాల్లో ఉంచి విడగొట్టడాన్ని ఖండిస్తూ మొదలైన నిరసనలు స్వదేశీ ఉద్యమంగా రూపుదాల్చాయి. బ్రిటిష్ వస్తోత్పత్తుల్ని బహిష్కరించాలంటూ ఉద్యమం తీవ్రతరమైంది. అలా మొదలైన చిచ్చు సమైక్య భావనకు నిప్పు పెట్టింది. 1946 నాటి నవాఖలీ దాడుల పరంపర విద్వేషాగ్ని జ్వాలలకు పరాకాష్ట. గులాం సర్వర్, కాసింల బృందం వరుస మారణకాండలు, అత్యాచారాలు, స్త్రీజన అపహరణలు, హిందువుల ఆస్తిపాస్తుల లూటి, నివాసాల దహనం ఇవన్నీ నెత్తుటి చరిత్ర ఇముడ్చుకున్న ఘోరమైన విషాద ఘట్టాలు. రామ్గంజ్, బేగంగంజ్, రాయ్పూర్, లక్షింపూర్, సాంద్వీప్, చాగల్నయ్య ఇవన్నీ నవాఖలీ జిల్లాలో నెత్తుటేళ్లు పారిన ప్రాంతాలు. ఆనాటి మారణహోమంలో హిందువుల్ని సమైక్యపరిచి ఎదురుదాడులకు ప్రేరేపించిన వ్యక్తిగా గోపాల్ చంద్ర ముఖర్జీ అలియాస్ గోపాల్ పాఠా పేరు మారుమోగింది. పర్యవసానంగా సెంట్రల్ కలకత్తాలో తలలు తెగిపడ్డాయి. ఆ నవాఖలీ ప్రాంతంలోనే మహాత్మా గాంధీ 4 నెలల పాటు క్యాంపు వేసి ఊరూరా పర్యటించారు. ఆ క్రమంలోనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దేశ విభజన ప్రతిపాదన వైపు మొగ్గు చూపింది. రిలీఫ్ క్యాంపుల్ని తొలగించారు. ప్రాణాలతో మిగిలిన బాధితులు అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సాం వంటి చోట్లకు తరలిపోయారు. నేడు నవాఖలీ జిల్లా బంగ్లాదేశ్లో ఉంది. 1946 నాటి బెంగాల్ మారణకాండకు అప్పట్లో ముస్లిం లీగ్ ఇచ్చిన డైరెక్ట్ యాక్షన్ డే పిలుపే ప్రధాన కారణమన్నది చరిత్రకారుల మాట. సెపరేట్ ముస్లిం హోమ్ల్యాండ్ ఆ పిలుపు లక్ష్యం. అలా ప్రజ్వరిల్లిన దాడులకు వ్యతిరేకంగా గోపాల్ పాఠా జన సైన్యాన్ని కూడగట్టిన మాట యథార్థం.
నాటి ఘటనలు, హింసాపాత తీవ్రత, క్షేత్రస్థాయి విద్వేషాలు ఇవేమీ పత్రికల్లో ఎక్కువగా రిపోర్ట్ కాలేదు. గోపాల్ ముఖర్జీ పాత్రను చరిత్రలో ఉద్దేశపూర్వకంగానే అణిచేశారన్న అభిప్రాయం జనంలో ఇప్పటికీ స్థిరంగా ఉంది. గోపాల్ పాఠక్ పాత్రను సినిమాలో చూపించిన తీరును సవాల్ చేస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. అది వేసింది సాక్షాత్తు గోపాల్ ముఖర్జీ మనవడే. దాన్ని కలకత్తా హైకోర్టు కొట్టేసింది. ఆనాటి పాశవిక కాండలో కేవలం హిందువులనే కాదు, కొందరు ముస్లిముల్ని గోపాల్ ముఖర్జీ రక్షించడాన్ని చరిత్ర గుర్తించలేదన్నది ఆయన కుటుంబ సభ్యుల ప్రధాన అభ్యంతరం. గాంధీ మార్గానికి విరుద్ధంగా రక్తపాతం సృష్టించిన వాడిగా గోపాల్ పాఠక్పై వ్యతిరేకత వచ్చింది. గోపాల్ నాయకత్వం రక్తం ఏరులై పారుతున్న వేళ జనాన్ని అలా కూడగట్టి నడిపించడం పైన చర్చోపచర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నా అవన్నీ స్థానికంగానే. మరుగున పడిన చారిత్రక అంశాలను తెరకెక్కించిన వాడిగా వివేక్ అగ్నిహోత్రికి విశేష ప్రచారం లభించింది. చరిత్ర చీకటి కోణాల వెలుగులో ఏ రాజకీయ పార్టీది ఏ శిబిరమో బెంగాల్ ఫైల్స్ సినిమా యావత్ దేశ ప్రజల కళ్లకు కట్టింది. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.